బ్రేకింగ్ న్యూస్ రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మరి కాసేపట్లో ఆల్ పార్టీ మీటింగ్ జరగబోతోంది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరగబోతున్న ఈ సమావేశానికి లోక్సభ, రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ నేతలు పాల్గొంటారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులను కేంద్ర ప్రభుత్వం కోరబోతోంది. వారి వారి రాష్ట్రాల్లోని సమస్యలను సభ్యులు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లబోతున్నారు. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఆల్ పార్టీ మీటింగ్ జరగబోతోంది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ మీటింగ్ అయితే జరగబోతోంది. ఈ సమావేశానికి లోక్సభ, రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ నేతలు రాబోతున్నారు. ఢిల్లీ ఆల్ పార్టీ మీటింగ్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఆల్ పార్టీ మీటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏ టైం కి స్టార్ట్ అవుతుంది? ఈరోజు ఉదయం 11:30 అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రెజెంట్ కొనసాగుతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టే బిల్లులు కానీ ప్రభుత్వ బిజినెస్ పై అఖిలపక్ష సమావేశ నేతలకు కేంద్రం వివరించనుంది. ఈ సమావేశాలకు సంబంధించి ప్రధానంగా సభ సజావుగా సాగేందుకు విపక్ష పార్టీల సభ్యులు సహకరించాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశానికి హాజరవుతున్న పార్లమెంటరీ పార్టీ నేతలకు సూచించబోతోంది. మరోవైపు పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లుల ఆమోదానికి సంబంధించి కూడా ప్రభుత్వం విపక్ష సభ్యులను కోరబోతోంది. అయితే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దాదాపు 17 బిల్లులను ఈ బడ్జెట్ జాబితాలో కేంద్రం చేర్చింది. ఈ జాబితాలో వక్ఫ్ సవరణ బిల్లుతో పాటు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు, రైల్వే చట్టాల సవరణ బిల్లు, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ సవరణ బిల్లుతో సహా మరికొన్ని బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానిలో భాగంగానే ఈ 17 బిల్లులు ఆమోదం పొందాలంటే ప్రతిపక్ష సభ్యుల మద్దతు కూడా కావాలి. కాబట్టి ఈ బిల్లును ప్రవేశపెట్టే సందర్భంలో కానీ చర్చ జరిగే సందర్భంలో విపక్ష సభ్యులు సహకరించాలి చర్చకు అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే ఈ రోజు ఉదయం 11:30 పార్లమెంట్ అనెక్స్ భవన్ లో ఈ సమావేశం కొనసాగుతుంది. వివిధ పార్టీలకు సంబంధించిన లోక్సభ అలాగే రాజ్యసభకు సంబంధించిన పార్లమెంటరీ పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రేపు ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమవుతుంది. ఎల్లుండి 1 తారీఖున బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మొదట లోక్సభలో, తర్వాత రాజ్యసభలో ప్రవేశపెడతారు. దాని తర్వాత రాష్ట్రపతి ప్రసంగం పైన ధన్యవాద తీర్మానం, ఆ తర్వాత ఈ బడ్జెట్ కు సంబంధించి చర్చ కొనసాగబోతుంది. ఆ తర్వాత ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటున్న బిల్లులు ఏవైతే ఉన్నాయో 17 బిల్లులు, ఆ బిల్లులకు సంబంధించి ప్రధానంగా బిల్లులు ప్రవేశపెడతారు. ఆ బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంలో చర్చ అనేది కొనసాగుతుంది. కొంతమంది బిల్లుకు అనుకూలంగా, మరి కొంతమంది వ్యతిరేకంగా మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బిల్లులు ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను 17 బిల్లులు ఆమోదించేలా చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. థ్యాంక్ యూ శివ.